ఈరోజు రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతల మీద, అదేవిధంగా రైతులు ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులు, కష్టాలు, వీటి మీద క్లుప్తంగా సర్ సబ్జెక్ట్ మీద దళిత క్రైస్తవ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం మీద క్లుప్తంగా వీటి సబ్జెక్టుల మీద కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతూ ఉన్న పరిస్థితులు, ఈ పరిస్థితుల నేపథ్యంలో అతలాకుతలం అవుతా ఉన్న రాష్ట్ర ప్రజల పరిస్థితులను ఒకసారి వివరించే కార్యక్రమం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా చేయదలుచుకున్నాం. 2 ఏళ్ల కిందట, అంటే ఈ ప్రభుత్వం రాక మునుపు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ పేరు చెబితే ఈ రాష్ట్రంలో ఏ ఇంటైనా కూడా చర్చ జరిగిన అంశాలు ఏమిటి అని అంటే సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి, విద్య, వైద్యం, వ్యవసాయం, పరిపాలనా రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు, ప్రజలకు జరిగిన మంచి గురించి ప్రతి ఇంట్లో కూడా చర్చ జరిగేది. 2 ఏళ్ల కిందట ఏ ఇంట్లో అయినా కూడా చర్చ జరిగేటివి ఏదైనా ఉంటే ఈ అంశాల మీద చర్చ జరిగేది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన తర్వాత ఇవాళ ఏ ఇంట్లో అయినా కూడా చర్చ ఏ అంశాల మీద జరుగుతూ ఉన్నాయి అంటే రెడ్ బుక్ రాజ్యాంగం, కస్టోడియల్ డెత్స్, చంపేసిన తర్వాత శవాన్ని మాయం చేయడం, ఇక్కడి నుంచి మొదలెడితే చంద్రబాబు చేసిన సూపర్ 6, సూపర్ 7ల మోసాలు, ఆయన చెప్తా ఉన్న అబద్ధాలు, ఆయన చేస్తూ ఉన్న టాపిక్ డైవర్షన్స్, వీటికి సంబంధించిన చర్చే ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఈరోజు జరుగుతూ ఉంది. రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే రూల్ ఆఫ్ లా పక్కకి వెళ్ళిపోయి రూల్ ఆఫ్ ఫియర్ ఈరోజు రాష్ట్రంలో రాజ్యం ఏలుతూ ఉంది. పోలీస్ స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఈరోజు ఎక్కడా కూడా సన్నగిల్లిపోయింది. ఈరోజు రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటి అని అంటే పోలీస్ స్టేషన్లకు పోవాలంటే భయపడే పరిస్థితిలోకి ఈరోజు రాష్ట్ర ప్రజలు వచ్చిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి గమనిస్తే ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరిగినవి కావు. ఈ పరిస్థితి ఈ మాదిరిగా తయారైంది. ఈ మాదిరిగా పరిస్థితి తయారు కావడానికి కారణం ఏమిటి అని అంటే చంద్రబాబు గారు తాను చేస్తూ ఉన్న దోపిడీని, అవినీతిని, దుర్మార్గపు పరిపాలనను, తాను మోసం చేసిన సూపర్ 6లు, సూపర్ 7ల ద్వారా మోసం చేసిన, తాను ఎన్నికలప్పుడు ఇచ్చిన బాండ్లు, వీటికి సంబంధించి ఎవరైనా కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించే కార్యక్రమంలో ఏ గొంతు వినపడినా కూడా ఆ గొంతును నొక్కే కార్యక్రమం. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని, పోలీస్ వ్యవస్థని తన చేతుల్లోకి తీసుకొని ఎవరైనా కూడా తనను ప్రశ్నిస్తే, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు, ప్రశ్నించే జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో ఎవరైనా సరే తనను ప్రశ్నిస్తే చాలు వాళ్ళందరినీ కూడా అణిచివేసే కార్యక్రమంలో
చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని, పోలీస్ వ్యవస్థను తాను వెపనైజ్ చేసినాడు. వెపనైజ్ చేసిన కారణంగా ఈరోజు ఈ దిగజారిపోయిన వ్యవస్థల పర్యావసాలే ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. చేతిలో నుంచి జారిపోయింది. న్యాయం ధర్మం అనేది గాడి తప్పింది. న్యాయం ధర్మం అనేది గాడి తప్పితే వ్యవస్థలు దిగజారిపోతే, వ్యవస్థల్లో భయం అనేది పోతే మనం మనుషులమే అన్న సంగతి మర్చిపోయే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. ఏమైనా మనం చేసినా కూడా పర్వాలేదు, ఎవరు మమ్మల్ని ఏమీ చేయలేరు అని ఎప్పుడైతే వీళ్ళంతటా వీళ్ళే ఆ ధైర్యం తెచ్చుకున్నప్పుడు వ్యవస్థలన్నీ కూడా దిగజారిపోయిన పరిస్థితులు వస్తాయి. ఈరోజు ఈ పర్యావసాలు కనిపిస్తూ ఉన్నాయి. విజయవాడలో మొన్న జరిగిన సాయి కృష్ణ కేసు తీసుకున్న, పోలీసుల వేధింపులకు గురై క్రాంతి కుమార్ అనే అబ్బాయి ఏకంగా వీడియో చేసి మరణ వాంగ్మూలం ఇచ్చి ఆత్మహత్య చేసుకున్న ఘటన అయినా సరే, కర్నూలు జిల్లాలో లాకప్ డెత్కు గురైన దళిత మహిళ గంగమ్మ కేసు తీసుకున్న, తెనాలిలో తిరుపతమ్మ కేసు తీసుకున్న, శ్రీకాకుళంలో సంతకవిటికి చెందిన కళావతి కేసు తీసుకున్న, రాష్ట్రంలో నెలకొని ఉన్న భయానక వాతావరణానికి ఇవన్నీ కూడా అద్దం పడతాయి. దిగజారిపోయి ఉన్న చట్టం, పోలీస్ వ్యవస్థకి ఇవన్నీ కూడా అద్దం పడతాయి. కస్టడీలోకి తీసుకొని ఒక మనిషిని దారుణంగా కొట్టి చంపి కుట్రపూరితంగా సీసీ ఫుటేజ్ను సైతం మాయం చేసి చివరికి శవం కూడా కనపడకుండా మాయం చేసి ఆ శవం ఎక్కడుందో, ఏం చేశారో, ఏమైందో కనీసం కుటుంబ సభ్యులకు బూడిద కూడా ఇవ్వని అత్యంత అమానవీయ పాశవిక ఘటన జరిగి, ఈ ఘటన కూడా ఎక్కడ జరిగింది? సో కాల్డ్ స్టేట్ హెడ్ క్వార్టర్స్. అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఆమడ దూరంలో. రాష్ట్ర ప్రజలందరూ కూడా నివ్వెరపోయే ఘటన. ఇవి ఒక్కొక్కటిగా కూడా బయటికి వస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఇలాంటివి జరగడం ఏమిటి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఎవరూ కూడా నిలదీయకూడదట. ఇలాంటి ఘటనలు మనకు కనిపిస్తూ ఉన్నా, మన కళ్ళు ఎదుటి జరుగుతూ ఉన్నా, సాక్షాత్తు విజయవాడలోనే స్టేట్ హెడ్ క్వార్టర్స్లోనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎవరు కూడా నిలదీయకూడదట. వీటి గురించి ప్రశ్నిస్తే, వీటి గురించి నిలదీస్తే వెంటనే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మాటలు ఏమిటి? క్రిమినల్స్కు మద్దతు ఇస్తారా అంటూ తాను ఎదురుదాడి చేయడమే కాకుండా తనకు తానా తందానా అనే ఎల్లో మీడియాతో కూడా ఇదే మాదిరిగానే రాతలు రాయి చేస్తారు. క్యారెక్టర్ అసాసినేషన్ జరిగిన ఘటనలో అమానవీయంగా ఒక వ్యక్తిని పోలీస్ కస్టడీలో తీసుకోవడం, కొట్టడం, చంపడం, కుట్రపూరితంగా సీసీ ఫుటేజ్ను మాయం చేయడం, చివరికి శవం కూడా మాయం చేసిన పరిస్థితి. చివరికి ఆ తల్లికి కనీసం బూడిద కూడా ఇవ్వని అత్యంత అమానవీయ పరిస్థితుల మధ్య
దాని గురించి ఎవరు మాట్లాడరు. ద సో కాల్డ్ ఎల్లో మీడియా తానా తందానా అని చంద్రబాబు నాయుడుకు భజన చేస్తూ ఉన్న వీళ్ళు మాట్లాడే మాటలు ఏమిటి? రౌడీ షీటర్కు మీరు సపోర్ట్ చేస్తారా అని ఇలాంటి మాటలు. నిజంగా ఈ టాపిక్ కూడా డైవర్ట్ చేయడానికి, ఆశ్చర్యకరంగా ఈ టాపిక్ డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ కూడా, ఆయన కూడా ఒక సైడ్ క్యారెక్టర్ మాదిరిగానే వీళ్ళతో తాను తందానా అంటూ పొలిటికల్ డ్రామాలు ఈరోజు అందరూ చేస్తూ ఉన్న పరిస్థితులు. నేను చంద్రబాబు నాయుడు గారిని, ఆయన పార్ట్నర్ గారిని ఇద్దరిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఈ రాష్ట్రంలో చట్టం న్యాయం లేదని, కోర్టులతో తమకు పని లేదని, తమకు ఏది అనిపిస్తే అది చేస్తామని, తమ చేతిలో ఉన్న కొంతమంది పోలీసులతో తామే శిక్షలు వేస్తామని, దొంగ కేసులు పెడతామని, చంపుతామని, బూడిద కూడా ఇవ్వమని, అధికారిక ప్రకటన చేయగలరా? చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, ఆయన పార్టీలను అడుగుతా ఉన్నా. అధికారికంగా ఇవన్నీ మేము చేయగలమని చెప్పి మీరు అధికారికంగా ప్రకటన చేయగలరా? మీరు మాట్లాడుతూ ఉన్న మాటలకు అర్థం ఇదే. కవరప్లో భాగంగా సాయి కృష్ణ మొదట రౌడీ షీటర్ అన్నారు. కవరప్లో భాగంగా ఇదే సాయి కృష్ణ అనే పిల్లాడిని మొదట రౌడీ షీటర్ అన్నారు. రౌడీ షీటర్ను వెనకేసుకొని వస్తారా అని కూడా ఎదురుదాడి చేశారు. జనం ఎప్పుడైతే చీకొట్టడం మొదలుపెట్టారో అప్పుడు వెంటనే మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇదే చంద్రబాబు నాయుడు గారు తన మనుషుల చేత ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి పంపించి చివరికి ఇదే సాయి కృష్ణ కుటుంబాన్ని తాను పిలిపించుకొని సెక్రటేరియట్లో వాళ్ళకు టైం ఇచ్చి వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళ చేయి పట్టుకొని ముసలి కన్నీరు కారుస్తూ న్యాయం చేస్తాను అని ఇదే చంద్రబాబు నాయుడు మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇవే మాటలు. అసలు ఏ రకంగా ఏకంగా 40 రోజుల పాటు ఇది బయటికి రాకుండా తొక్కిపెట్టిన ఈ కేసుపై యావత్ దేశమంతా కూడా దిగ్భ్రాంతికి గురైతే 40 రోజుల పాటు, ఇన్ఫ్యాక్ట్ మేము పోయి 40 కూడా కాదు, దాదాపు 46 రోజులు నేను పోయిన తర్వాతనే పోయిన 4 రోజులకు అరెస్టులు, 46 రోజులు దీన్ని కేసును తొక్కిపెట్టి ఈ కేసుపై యావత్ రాష్ట్రమే కాదు దేశమంతా కూడా దిగ్భ్రాంతికి గురైతే అసలు ఏం జరిగిందో, చట్ట ప్రకారం ఎంతమంది మీద, ఎంతమంది పెద్దల మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద లేదా అని అడుగుతా ఉన్నా. ఇంత జరిగినా కూడా ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారిలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఎక్కడా కూడా చిత్తశుద్ధి అనేది కనిపించదు.
ఎక్కడా కూడా ఏ కోశానైనా కూడా కనీసం రిమోర్స్ లేదు, పశ్చాత్తాపం లేదు.